ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి హక్కులు సాధించారని తెలిపారు. దేశంలోని కార్మికులందరూ ఐక్యంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం కుదించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదే అదునుగా యాజమాన్యాలు తమ ఇష్టారీతిన పని గంటలను పెంచేసుకున్నాయని, నియామకాలను ఇవ్వకుండా పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటివి మేడే స్ఫూర్తికి వ్యతిరేకమైనవని, కార్మికుల హక్కులు పూర్తిగా హరించుకుపోకుండా ఉండేందుకు వారంతా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నవీన, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాగరాణి, హాస్పిటల్ వర్కర్స్ లావణ్య, ఇంద్ర, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి భాగ్యలక్ష్మి, స్వరూప, ఎండి సాజిద్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 140వ మేడే సందర్భంగా కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కార్మికులు 140 సంవత్సరాల క్రితం అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాలను ముందుకు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఈరోజు ఆ మేడే స్ఫూర్తితోటి తర్వాత రష్యన్ విప్లవం జయప్రదమైన తర్వాత అనేక దేశాల్లో ఈరోజు కార్మికుల యూనియన్లు ముందుకు వచ్చినాయి, హక్కులు ముందుకు వచ్చినాయి, అనేక రకాల సమ్మెలు పోరాటాలు చేసేటువంటి హక్కులు కూడా ముందుకు వచ్చినాయి. ముఖ్యంగా మహిళలకు పని గంటలలో పని ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి అనేక రకాల వేధింపులకు విముక్తి కలిగినటువంటి నేపథ్యం. కానీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ యాజమాన్యాలకు వత్తాసు పలికేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడ్డది. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సామ్రాజ్యవాద దేశమైన అమెరికాకు ఈరోజు వత్తాసు పలుకుతూ అమెరికా చెప్పిన దానికల్లా కాలుపుతూ ఈరోజు దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టేటువంటి విష సంస్కృతి ఈరోజు బీజేపీ వివరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి హక్కులను హరిస్తూ సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టేటువంటి విష సంస్కృతిని వెంటనే మానుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటి జెండా ఆవిష్కరించడం జరిగింది. ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఉత్సవము ఒక పండగ ఎట్లా వచ్చిందంటే 1856లో చికాగో నగరంలో పోరాటంలో సాధించుకున్నటువంటిదే ఈ మేడే స్ఫూర్తి. ఎందుకంటే ఆ రోజు 18 గంటల పని విధానాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం పాలకుల మీద ఎదిరిగి కార్మికులు సాధించుకున్నటువంటిది. మరి నేడున్నటువంటి ప్రభుత్వాలు మరలా ఆ పని విధాలను పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షాపుల్లో పనిచేసే వారికి 10 గంటల పని విధానం అనేది ఏదైతే తెచ్చిందో దానిని వెనక్కి తీసుకోవాలి. అలాగే కేంద్రం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఇది కార్మికుల హక్కులను హరించే విధంగా ఉంది. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో అణచివేసేటువంటి ధోరణి వెనక్కి తీసుకొని ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి.